హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా థాట్స్. ఇండియాలో అయితే వేసవి సెలవులు అయిపోతున్నాయి. ఇంకా పిల్లలకి ఎలాంటి లంచ్ బాక్సులు కొనాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్. అలాంటి వాళ్ళకైతే ఇవి మంచి లంచ్ బాక్స్ ఐడియా అండి. చాలా తక్కువలోనే వచ్చేస్తుంది. ఇవైతే 2 తెచ్చుకున్నాను నేను యూఎస్ వచ్చేటప్పుడు. ఇవి ఇండియాలో ఉన్నప్పుడు నేను 10 ఇయర్స్ వాడాను. గ్లాస్వేర్ యూజ్ చేసేదాన్ని. కానీ అస్తమాను పోతూ ఉండేవి, దేనికో దానికి తగిలి చేయి జారిపోతూ అలాగా. దాన్ని రీప్లేస్ చేస్తూ ఉండేదాన్ని ప్రతిసారి పోయిన బాక్స్ని. కానీ అమెరికా వచ్చాక దొరుకుతుందో దొరకదో, ఇంకా మళ్ళీ రీప్లేస్మెంట్ అవుతుందో అవ్వదో అని నేను ఇంకా స్టీల్ అయితే ప్రిఫర్ చేశానండి. స్టీల్ కూడా మంచిది కదా, మనకి వేడివేడిగా వేసినా మంచిదని స్టీల్ అయితే ప్రిఫర్ చేశాను. 2 లంచ్ బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నాను నేను వచ్చేటప్పుడు. ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే సింగిల్ బాక్స్ వస్తుంది, ప్లాస్టిక్ బాక్స్లు అలాంటివే ఎక్కువ దొరుకుతాయి. కానీ మనకి ఇలాగా స్టీల్లో కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని ఇవైతే ప్రిఫర్ చేశాను నేను. 2 లంచ్ బ్యాగ్స్, మా పెద్దోడికి ఒకటి, మా వారికి ఒకటి ఆఫీస్కి అనమాట. ఈ చిన్న బాక్స్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇదైతే 3 సెట్ బాక్స్ అనమాట. ఫస్ట్ చూపించిన చిన్న బాక్స్లో కొంచెం ఫ్రైలు, కర్డ్ రైస్ అలా పెట్టొచ్చు. సెకండ్ 2 కూడా ఒకే సైజులో ఉన్నాయి. ఫస్ట్ చూపించింది మాత్రం కొంచెం చిన్నది, అది ఓన్లీ ఫ్రై, కర్డ్ రైస్ అలానే బాగుంటుంది. మిగతా 2 రైస్, కర్రీ అలా పెట్టుకోవచ్చు. 15 ఇయర్స్ ఏజ్ వరకు అయితే ఇది చాలా యూస్ఫుల్ అండి, సరిపోతుంది వాళ్ళకి. చిన్న క్యూట్గా ఉంది. ఆ బ్యాగ్ కూడా హ్యాండిల్ ఉంటుంది, చక్కగా పట్టుకొని ఈజీగా తీసుకువెళ్ళొచ్చు. జస్ట్ బ్యాగ్లో కూడా పెట్టేసుకోవచ్చు చేత్తో పట్టుకెళ్ళినట్టయితే. అండ్ ఇవి లీక్ ప్రూఫ్ అండి, అస్సలు కర్రీ అయితే పోలేదు. నేను చాలా రోజులు యూజ్ చేసే ఈ రివ్యూ అయితే చెప్తున్నాను మీకు. ఇండియాలో అయితే ఈ బోరోసిల్ బ్రాండ్ నేను పిచ్చిగా వాడేశాను. దాదాపు 10 ఇయర్స్ గ్లాస్వేర్ పెట్టి పంపించాను అనమాట. గ్లాస్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి చాలా బాగుండేది అసలు. అస్తమాను మెట్లకు తగిలి పోతూ ఉండేది, ఇలా ఊపుకుంటూ వెళ్తాం కదా బాక్స్, అప్పుడు మెట్లకు తగిలి పోతూ ఉండేది. అస్తమాను రీప్లేస్ చేసేసేదాన్ని నేను. ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో అయితే అసలు స్టీల్ బాక్స్లు అయితే దొరకవండి. ఒకవేళ ఎక్కడైనా దొరికినా చాలా కాస్ట్ ఉంటాయి. సో ఎవరైనా యూఎస్ అలా వచ్చేవాళ్ళు ఉంటే ఇలా బాక్సులు తెచ్చేసుకోవడమే మంచిది. చాలా తక్కువ స్పేస్ కూడా పడుతుంది మన లగేజ్ బ్యాగ్లోని. ఇండియాలో అయితే ఈ చిన్న బ్యాగు 750 ఆర్ 850 అలా పడిందండి, నాకు గుర్తులేదు. పెద్ద బ్యాగ్ అయితే ఒక 1300 అలా పడినట్టుంది. అప్పుడు అమెజాన్లో దొరుకుతుంది అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరకవచ్చు చూడండి. అమెజాన్లో అయితే నేను తీసుకొని తెచ్చుకున్నాను. ఇవైతే పిల్లలకైతే మంచి లంచ్ బాక్స్ అండి. ఇంకా లీక్ ప్రూఫ్ కదా, ఇంకా బయటకు కూడా పోదు. ఇక్కడికి వచ్చాక నేను చాలాసార్లు బాక్సులు అయితే అమెజాన్లో అది చాలా చెక్ చేశానండి మా పిల్లల కోసం అదిను. కానీ నాకు ఇక్కడ బాక్సులు అయితే అస్సలు నచ్చలేదు చెప్పాలంటే. ఈ ప్లాస్టిక్ టైప్ ఉంటాయి, మంచి ప్లాస్టికే కానీ ఏదో అనుమానం ఉంటుంది కదా మనం వేడివేడిగా వేయడానికి. ఎందుకంటే లంచ్ బాక్స్ ఉదయమే చేయాలి, వేడివేడిగా వేస్తూ ఉంటాము మనము రెగ్యులర్గాను. సో అలాంటప్పుడు కొంచెం కష్టం కదా. చెప్పాలంటే ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటుంది, ఆడవాళ్ళకైతే. ఎందుకంటే వాళ్ళు కొంచెం తక్కువ తింటారు కదా, అందు గురించి ఇది బాగుంటుంది. హ్యాండిల్ కూడా ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఇది ఈజీగా చేత్తో తీసుకువెళ్ళిపోవచ్చు, లేకపోతే బ్యాక్ ప్యాక్లో వేసుకొని కూడా తీసుకువెళ్ళిపోవచ్చు, అంత బాగుంటుంది. నెక్స్ట్ మా వారికి తీసుకున్న బ్యాగ్ కూడా ఇలాగే ఉంటుంది కానీ ఫ్లాట్ ఉంటుంది, కిందకి కార్లో పెట్టుకొని చక్కగా తీసుకువెళ్ళిపోవచ్చు. ఇలా 2 రౌండ్ బాక్సెస్ ఉంటాయి, 2 స్క్వేర్ టైప్ ఉంటాయి అన్నమాట. కర్రీ, ఫ్రై, 2 రైస్ అలా పెట్టుకోవచ్చు. అండ్ ఈ వీడియో మరి మీకు యూస్ఫుల్ అయ్యింది కదా, అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.